హాయ్ అండి. మా ఫ్రిడ్జ్ 1 వీక్ నుంచి సరిగ్గా పనిచేయడం లేదనమాట. అస్సలు కూల్ అవ్వటం లేదండి. సర్లే ఏదో ప్రాబ్లం ఏమో, సరిగ్గా కరెంట్ సప్లై అవ్వట్లేదేమో అనుకుని అట్లాగే రన్ చేస్తున్నాము. అయినా కూడా అస్సలు కూల్ అవ్వటం లేదండి. కొంచెం కూలింగ్ ఉండేది కాస్త ఒక 2-3 డేస్ నుంచి అయితే నార్మల్గానే ఉండిపోతుందండి. అసలు ఆ వాటర్ వేసినా కూడా ఐస్ గడ్డ అనేది కట్టడం లేదు. మిల్క్ పెట్టినా కూడా అవి కూడా కూల్ అవ్వట్లేదండి. ఇక ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసాను, స్మెల్ వస్తుందని చెప్పి డోర్లు తీసే ఉంచేదాన్ని అనమాట. ఇదిగోండి, కరివేపాకు అయితే బాగా డ్రై అయిపోయి బ్లాక్ అయిపోయిందండి. ఇదే ఎగ్జాంపుల్ అనమాట. ఇక మెకానిక్ని అయితే పిలిపించి చూపిద్దామని చెప్పి మా వారు ఒక ఫ్రిడ్జ్ మెకానిక్ని అయితే పిలిచారండి. వాళ్ళు వచ్చి చూసి ఫ్రిడ్జ్లో గ్యాస్ అయిపోయింది, ఇంకా ఏవో చిన్న చిన్న పార్ట్స్ అన్నీ వేయాలండి, ఒక 5000 అవుతుందని చెప్పారండి. అబ్బా, ఫ్రిడ్జ్ ఎంత ప్రాబ్లం పెట్టిందిరా బాబు అనుకున్నాము. ఇక సరేలే అని ఆలోచిద్దాం, ఒక 2-3 అడుగుదామని చెప్పి ఇక ఊరుకున్నామండి. ఈలోపు మా మరిదిగారి ద్వారా, వాళ్ళకి తెలుసున్న ఒక అతని ద్వారా ఎల్జీ కంపెనీ నుంచి ఒక మెకానిక్ని అయితే తీసుకొచ్చారండి. అతని వర్క్ అయితే నిజంగా చాలా బాగా చేశారనమాట. ఎంత నీట్గా చేశారంటే ప్రతిదీ కూడా ఒక పర్ఫెక్ట్గా చేశారండి. గ్యాస్ ఎక్కించడం దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్, అతను చెప్పింది ఏంటంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మీకు ఫ్రిడ్జ్ లోపల గ్యాస్ సిలిండర్ అనేది ఉంటుంది కదా, అది కాలిపోయిందని చెప్పారండి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి గ్యాస్ సిలిండర్ అంటారంట దీన్ని. ఇది కాలిపోయిందంట, ఇది కొత్తది వేయాలన్నారండి. ఈ పార్ట్ వచ్చి 550 ఎంతో చెప్పారండి. సరే వేయమంటే తీసుకొచ్చారండి, వాళ్ళే తీసుకొచ్చారు. దీన్ని అయితే చక్కగా ఫిట్ చేస్తున్నారండి. ఆయన ఫిట్ చేసి నిజంగా ఎంత నీట్గా చేశారంటే వర్క్ అస్సలు పేరు పెట్టడానికి కూడా సరిపోమండి, అంత బాగా చేశారండి వర్క్ అయితేని. ఇక ఎందుకు పోతుందండి ఇది గ్యాస్ అనేది, ఎందుకు అయిపోతుంది, నేను ఎప్పుడు వినలేదు ఫ్రిడ్జ్లో గ్యాస్ అయిపోవడం అంటే. మీకు దగ్గరలో ఏమన్నా మూసీలు కానీ కాలువలు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని అడిగారండి ఆయన. మాకు ఇప్పుడైతే లేవు, ఇంతకుముందు మేము ఉండినప్పుడు మాత్రం అక్కడ దగ్గరలో మూసి అని పక్కన ఉండేదంటండి. అప్పుడు మాకు ఏసీ బాగా ప్రాబ్లం వచ్చేదన్నమాట. ఇయర్ ఏసీలో గ్యాస్ ఎక్కిస్తూనే ఉండేవాళ్ళమండి. మూసి వల్ల అలా గ్యాస్ అయిపోతుంది అన్నారు. ఆ ప్రాబ్లం ఇప్పుడు మీకు ఎఫెక్ట్ అయ్యిందమ్మా, అందుకే ఇది కాలిపోయింది. అప్పటి నుంచి అది ఓపిక పట్టి తట్టుకుంటూ ఇప్పుడైతే ఒక్కసారిగా కాలిపోయిందని చెప్పారండి. ఆ పైపు సిలిండర్ వేసి దానికి ఏదో బ్లాక్ తార్ లాంటిది పెట్టి చక్కగా కాల్చి ఎంత పద్ధతిగా చేశారంటే వర్క్ నిజంగా వర్క్కే మెచ్చుకోవాలండి, అంత బాగా చేశారనమాట. ఇక ఈ సిలిండర్ వేసి గ్యాస్ ఎక్కించడానికి మా దగ్గర అయితే 1900 తీసుకున్నారండి. నిజంగా బయట నుంచి వచ్చిన ఆయన 5000 చెప్పారండి. 1 రూపీ కూడా తగ్గనన్నారనమాట ఆయన. కనీసం 4000 చేస్తారా అంటే కూడా ఆయన అస్సలు ఒప్పుకోలేదండి. 100 రూపాయలు కూడా తగ్గమన్నారు. కానీ వీళ్ళు గ్యాస్ ఎక్కించి ఈ సిలిండర్ వేసి వర్క్ చేసినందుకు ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టిందండి పాపం. అయినా కూడా మా దగ్గర 1900 తీసుకున్నారండి. నిజంగా మాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఈ వీడియో ఎవరికైనా సరే యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.